జగన్ కుటుంబంలో రాచుకున్న చిచ్చుకి ఎవరికీ తెలియని అసలు కారణం ఇదే. ఆ వ్యక్తి ఇతనే. పల్లెటూరులో మనం వింటూనే ఉంటాం, బామర్తి బావ బతుకు కోరుతాడు అనేది. అదే సామెత రాజకీయాల్లోకి వస్తే బావ కళ్ళల్లో ఆనందం కోసం త్యాగాలు చేసిన బావ మరుదులు ఉన్నారు, హత్యలు చేసిన వారు కూడా ఉన్నారు, ఎంపీ సీట్లు వదులుకున్న వాళ్ళు సైతం ఉన్నారు. ఆ సామెతను కాస్త తిరిగేసి వైఎస్ ఫ్యామిలీకి లింక్ చేద్దాం. ఆ కుటుంబంలో కొన్ని త్యాగాలు మనం చూసాం గత కొన్నేళ్లుగా. వైఎస్ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేసిన రాజారెడ్డి, వివేకానందరెడ్డిని అప్పట్లో చూస్తే, ఆ తర్వాత జగన్ కోసం 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలాను చూశాం. కొడుకు కోసం నానా కష్టాలు పడిన విజయమ్మను కూడా చూశాం. కానీ వైఎస్ కుటుంబం నుంచి జగన్కు ఊహించని విధంగా సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు జగన్ రాజకీయ భవితవ్యాన్ని కూడా శాసించే స్థాయిలో వస్తున్నాయి. రాజకీయం అంటే అధికారం మాత్రమే అనుకున్న జగన్కు ఊహించని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు జగన్ కంటి మీద కునుకు లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమస్యలకు కేంద్రమే జగన్ బావ బ్రదర్ అనిల్ అనేది కొందరు అతి దగ్గరగా గమనించే వాళ్ళు చెప్పే మాట. 2019 ఎన్నికలకు ముందు ఎలా అయినా అధికారంలోకి రావాలని నానా కష్టాలు పడి పనిచేసిన జగన్ హిందూ ఓట్ల కోసం పూజలు, యజ్ఞయాగాలు చేశారు. తల్లి బైబిల్ వదలకపోయినా జగన్ మాత్రం భగవద్గీతను తలకింద పెట్టుకొని పడుకున్నారని అంటారు. ఆ సమయంలో బ్రదర్ అనిల్ నుంచి జగన్కు ఒక సమస్య వచ్చింది. లోటస్ పాండ్ మీద హక్కు జగన్కు ఎంత ఉందో షర్మిలాకు కూడా అంతే ఉంది అని అంటారు. ఆ ఎన్నికల సమయంలో జగన్ ఒక డిమాండ్ను షర్మిల ముందు పెట్టారు. లోటస్ పాండ్ మీదున్న శిలువను తొలగించాల్సిందే అని. దానికోసం జగన్ నానా రకాల ప్రయత్నాలు చేశారు. షర్మిలాకు, విజయమ్మకు ఇద్దరికి చెప్పి చూశారు. కానీ బ్రదర్ అనిల్ మాత్రం అందుకు అంగీకరించలేదు. వాస్తవానికి రాజకీయం పక్కన పెడితే వైఎస్ కుటుంబం మొత్తం క్రైస్తవ మతమే. బ్రదర్ అనిల్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మతం కారణంగానే కాదు, అసలు బ్రాహ్మణుడు అయిన ఆయన మతం మారి పనిచేస్తుంటే అసలు క్రైస్తవ ఓటు బ్యాంకు జగన్ వైపు చూడటానికి కారణమే అనిల్. అయినప్పటికీ ఆ శిలువను ఎలా తొలగిస్తారు అనే ప్రశ్న వినబడింది. అక్కడ మొదలైన గ్యాప్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది. అనిల్కు జగన్ నుంచి వచ్చే ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు ఆయన ఉన్న స్థాయికి పెద్దగా లెక్కలోవి కాదు. కానీ తన భార్య విషయంలో జగన్ అనుసరించే వైఖరిని అనిల్ జీర్ణించుకోలేకపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం షర్మిలకు ఖమ్మం ఎంపీ సీటు నిరాకరించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం రాజ్యసభ సీటు అయినా ఇస్తారని చూశారు అనిల్. అందుకోసం షర్మిల కూడా చాలా ఎదురు చూశారు. కానీ చిన్న నామినేటెడ్ పదవి కూడా షర్మిలకు దక్కలేదు. జగన్కు ఇవ్వాలని ఉన్నా కొందరు అడ్డుకున్నారు అనేది ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు చేసిన కామెంట్. ఇక అక్కడి నుంచి చూసి షర్మిల రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణలో కేసీఆర్ను ఓడించి కాంగ్రెస్కు కాస్తో కూస్తో మేలు చేసి అనంతరం కాంగ్రెస్లో జాయిన్ అయ్యి జగన్పై ఒక యుద్ధమే చేశారు. తన తండ్రి హత్య విషయంలో ఒంటరి పోరాటం చేసిన వైఎస్ సునీతారెడ్డికి షర్మిల బహిరంగంగా మద్దతు తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలా అయినా ఓడించాలి అని పట్టుబట్టి ఎన్నికలకు వెళ్లారు. షర్మిల అనుకున్నది జరగలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం భయపడింది. ఒకానొక దశలో టీడీపీ నేతలతో కాళ్ల బేరానికి కూడా వచ్చారు అవినాష్ రెడ్డి అనే వార్తలు వచ్చాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో షర్మిల ఎదురు తిరగటం నచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు ఆమె లక్ష్యంగా దారుణమైన వ్యాఖ్యలు చేయించారు. షర్మిలను జగన్ సైతం చంద్రబాబు వారసురాలు అని మాట్లాడారు. సోషల్ మీడియాలో అయితే టీడీపీ మహిళా నేతల కంటే షర్మిలాని ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ చూస్తున్న బ్రదర్ అనిల్ జగన్పై ఒక రకంగా సైలెంట్ యుద్ధమే చేశారు. వైఎస్ విజయమ్మను అసలు దేశంలో లేకుండా అమెరికా పంపించారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె లేకుండా జాగ్రత్త పడ్డారు. క్రైస్తవ సంఘాల నుంచి కూడా జగన్కు మద్దతు రాలేదు అనే మాట వినబడుతోంది. క్రైస్తవ మతం కోసం జగన్ ఎంత కష్టపడినా సరే అనుకున్న ఫలితాలు రాష్ట్రంలో రాకపోవటం క్రైస్తవ సంఘాలకు నచ్చలేదని, అందుకే ఆర్థిక సహకారం కూడా అందలేదు అని సోషల్ మీడియాలో సైతం కామెంట్స్ వచ్చాయి. ఆస్తిపరంగా, రాజకీయ పరంగా తన భార్యకు జగన్ అన్యాయం చేయడం నచ్చని బ్రదర్ అనిల్ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం తనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలన్నీ వాడుతున్నారని అంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది.
పోగొట్టుకున్న చోటే వెతుక్కోమని వైఎస్ షర్మిలకు అనిల్ సహకరిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కంటే, బీజేపీ జనసేన నుంచి కంటే జగన్కు సమస్యలు అన్నీ బ్రదర్ అనిల్ కారణంగానే వచ్చే అవకాశం ఉందని సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులకు తెలంగాణలో, కర్ణాటకలో భారీగా ఆస్తులు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండటాన్ని బ్రదర్ అనిల్ బాగా వాడుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల మాట. తమిళనాడులో కూడా ఇండియా కూటమి అధికారంలో ఉంది. కాబట్టి జగన్ను అన్ని వైపుల నుంచి కార్నర్ చేసేందుకు అనిల్ సిద్ధమయ్యారట. జగన్ కోసం షర్మిల పడిన కష్టం తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. నిజమైన వైఎస్ అభిమానులకు సైతం అది నచ్చని విషయం. షర్మిలకు జగన్ దూరం చేసుకోవటమే ఆయన పతనానికి నాంది అని అంటారు. వారికే అలా ఉంటే భార్యకు కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే భర్త ఎలా చూస్తూ ఊరుకుంటాడు? అందుకే విజయమ్మను వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నుంచి బయటికి లాగారు, అమెరికా పంపించారు. వైఎస్ సునీతారెడ్డికి సహకరించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకొని జగన్ ఆ వైపు చూసే అవకాశం లేకుండా చేస్తున్నారు. జగన్తో కంటే నాతోనే మీకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని బ్రదర్ అనిల్ కాంగ్రెస్ పెద్దలకు లెక్కలతో సహా చూపించేందుకు సిద్ధమై ఉంటారని అంటున్నారు. రేవంత్ రెడ్డితో, డీకే శివకుమారితో బ్రదర్ అనిల్ స్నేహం మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే షర్మిలను గెలిపించడానికి ప్రతి గ్రామంలో తిరుగుతా అని రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు అన్నారంటే పరిణామాలు ఏ విధంగా మారుతున్నాయో ఊహించుకోండి. ఫైనల్గా బావ నుంచి బావమర్దికి దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.